హాయ్ హలో వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ టైరోస్ అంటే బిగినర్స్. సో మనం ఈరోజు వాల్యూమ్ బేస్డ్ ట్రేడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు వాల్యూమ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది నన్ను అడిగారనమాట. దీని గురించి ఒక వీడియో చేయండి మ్యామ్ అని. సో దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వాల్యూమ్స్ ఎలా ఉపయోగపడతాయి మనకి ట్రేడ్స్లో అనేది. సో ఈరోజు వాల్యూమ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఫస్ట్ వాల్యూమ్ ఇండికేటర్ అయితే మనం చార్ట్లో యాడ్ చేసుకోవాలి. సో ఇండికేటర్స్లోకి వెళ్ళి మీరు వాల్యూమ్ అని టైప్ చేయగానే ఇండికేటర్ కనిపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే వాల్యూమ్ దానిలో ఇన్పుట్స్లో 20 ఉంటుంది. దాని తర్వాత స్టైల్, సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. సో ఇలా చార్ట్ కింద మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఈ లైన్ అనేది మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్ అంటే 20 డేస్ నుంచి మనకి వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ వాల్యూమ్స్ని చూపిస్తుంది అనమాట. అంటే దానిపైన వెళ్తే మనకి మంచి వాల్యూమ్ ఉన్నట్టు మీకు అర్థమవుతుంది. సో ఇది వాల్యూమ్ ఇండికేటర్ గురించి. ఇప్పుడు మనం దాన్ని చార్ట్ మీద వేసేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. చార్ట్లో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాను. ఏ టైం ఫ్రేమ్లో అయినా పెట్టుకోవచ్చు, ఇండెక్సెస్ అయినా చూడొచ్చు, స్టాక్స్ అయినా చూడొచ్చు. సో ఏదైనా చూడొచ్చు అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఒక హై వాల్యూమ్ ఉన్న దాని గురించి చూద్దాం. సో ఇక్కడ హై వాల్యూమ్ ఉంది, రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. నిన్న ఇది 17th అనమాట. 9:15 AM ఒక మంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది విత్ హై వాల్యూమ్తో ఫామ్ అవుతోంది. రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. రెడ్ క్యాండిల్ అంటే ఏంటి? ప్రైస్ ఫాలో అవుతోంది. అలాగే ఇక్కడ వాల్యూమ్ కూడా చాలా బాగుంది. ప్రైస్ ఫాలో అవుతోంది, వాల్యూమ్ బాగుంది అంటే అర్థం ఏంటి? ఎక్కువ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు అనేది. అంటే వాల్యూమ్ ఆఫ్ సెల్లర్స్ అంటే ఒక 50 lakhs పీపుల్ ఇక్కడ సెల్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. సో అంతమంది ఇక్కడ సెల్ చేస్తున్నారు కాబట్టి ఇది వాల్యూమ్ ఎక్కువగా ఉంది. అలాగే క్యాండిల్లో ఏం జరుగుతోంది? ప్రైస్ డిక్రీజ్ అవుతోంది. అంటే ఏంటి? సెల్లింగ్ అనే అర్థం. సో మనకి ఇక్కడ ఇది ఏం చూపిస్తుంది అంటే ఇది ఒక బేరిష్ క్యాండిల్ అనేది మనకు అర్థమవుతుంది. బట్ కంప్లీట్లీ మనం బేరిష్ సైడ్ ఉండొచ్చు అని తెలియచేసే క్యాండిల్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ప్రైస్ పడుతోంది, వాల్యూమ్ చాలా ఇంక్రీజ్ అవుతోంది. ఇది మరి బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. బ్యాక్ టెస్టింగ్కి ఉపయోగపడుతుంది. బ్యాక్ టెస్ట్ చేసి మళ్ళీ మీరు లైవ్లో చూడడానికి ట్రై చేయండి. లైవ్లో చూడడం ఇన్ ద సెన్స్ బ్యాక్ టెస్టింగే, ఎందుకంటే ఇది వాల్యూమ్ బేస్డ్ కాబట్టి. ఇది ఏ డిఫరెంట్ స్ట్రాటజీ ఏం కాదు. ఓకే, ఇక్కడ ప్రైస్ ఫాలో అవుతుండాలి, వాల్యూమ్ కూడా ఆ క్యాండిల్కి చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడే ఇది బేరిష్ సైడ్ మనకి చూపిస్తోంది అని అర్థం అనమాట. అంటే బేరిష్ సైడ్ మనం వెళ్ళొచ్చు అని చూపించే క్యాండిల్ అనమాట. అందుకు అంటే ఇది మనకు ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేసి కిందికి ఫాలో అవుతూ ఉంది. సో అలా రిజెక్షన్ క్యాండిల్ అనమాట ఇది. సో అలా రిజెక్ట్ అయ్యి వస్తున్న క్యాండిల్ కదా. సో అదే ఇంకొకటి, ఇలాంటి క్యాండిల్స్ ఎక్కడ ఫామ్ అవ్వాలి అంటే ఇంపార్టెంట్లీ రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్ దగ్గర, లేదా సప్లై అండ్ డిమాండ్ జోన్స్ దగ్గర ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఫామ్ అవ్వాలి. ఇది మంచి మారాబోజు క్యాండిల్, రెడ్ క్యాండిల్ అనమాట, ఫుల్ బేరిష్ క్యాండిల్. ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అవ్వచ్చు. ఇంకా ఈవినింగ్ స్టార్, సో మనం డౌన్ సైడ్ తీసుకుంటే మార్నింగ్ స్టార్, డోజీస్, సో ఇవి ఏవైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు, చాలా ఉన్నాయి కదా మనం చెప్పుకున్న దాంట్లో. అవి ఏవైనా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర మనకి ఫామ్ అవుతున్నప్పుడు మనం వాటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. అలాగే అప్పుడు తీసుకున్నప్పుడు అప్పుడే కరెక్ట్గా మనం వాల్యూమ్స్ కూడా చెక్ చేసాము అంటే విత్ గుడ్ వాల్యూమ్స్తో మనకి అక్కడ ఫామ్ అయింది అంటే యూ కెన్ బై అనమాట. సో అది ఇప్పుడు మనం చూపిద్దాం. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఇది మంచి రిజెక్షన్ క్యాండిల్, మారబోజు క్యాండిల్ ఫామ్ అయింది విత్ హై వాల్యూమ్స్. ప్రైస్ కూడా డిక్రీజ్ అవుతోంది. ప్రైస్ మళ్ళీ డిక్రీజ్ అవ్వకుండా పెరుగుతోంది అంటే అది మనం కన్సిడరేషన్లోకి తీసుకోము. ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అవుతుంది, వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది బేరిష్ సైడ్ చూపిస్తోంది అనేది మీకు అర్థం చేసుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఎక్కడైనా మనకి ఈ క్యాండిల్ దాటిన, ఏదైతే మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని దాటిన క్యాండిల్ గురించి చూద్దాం. మనకి ఇంకా ఎక్కడ బయింగ్ స్టార్ట్ అయ్యింది అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొద్దిగా బయింగ్ అనేది స్టార్ట్ అయింది, బట్ కానీ చాలా ఎక్కువ అయితే లేదు. సో ఇక్కడ రీటైల్ బయింగ్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రైస్ పెరుగుతోంది, అలాగే మంచి ప్రైస్ పెరుగుతోంది, అలాగే మంచి క్యాండిల్, ఓకే నార్మల్ వాల్యూమ్తో ఉన్న క్యాండిల్, మరి తక్కువ కాకుండా నార్మల్ వాల్యూమ్తో ఉన్న క్యాండిల్ కూడా ఫామ్ అయింది. ప్రైస్ కూడా పెరుగుతోంది. సో ఈ క్యాండిల్ మనకి ఏం చెప్తుంది? ఇది కూడా ఒక బులిష్ క్యాండిల్. ఇక్కడ మనకి వాల్యూమ్ పెరుగుతోంది, అలాగే ప్రైస్ పెరుగుతోంది. అంటే ప్రొసీడెడ్గా మనకి ఇంకా కొద్దిగా ప్రైస్ ముందుకు వెళ్ళొచ్చు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇలా మనం క్యాండిల్స్తో పాటు
వాల్యూమ్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఇది కూడా ఎక్కడ ఫామ్ అయింది మనకి అంటే 40,100 దగ్గర ఫామ్ అయింది. ఆ 40,100 దగ్గర మనకి బయింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. సో ఆ లెవెల్ దగ్గర మనకి బయింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఈ క్యాండిల్ విత్ హై వాల్యూమ్తో ఫామ్ అయింది. హై వాల్యూమ్ అంటే ఓకే, మూవింగ్ యావరేజ్ని కరెక్ట్గా టచ్ చేసింది. ఓకే, నార్మల్ వాల్యూమ్తో స్టార్ట్ అయింది. ఒకవేళ ఇక్కడ ఇది చూసి మీరు బయింగ్ స్టార్ట్ చేసినా కూడా ఎక్కడ మనం బయింగ్ చేయొచ్చు అంటే విత్ మోర్ కన్ఫర్మేషన్ మీరు నెక్స్ట్ క్యాండిల్లో బై చేసిన, నెక్స్ట్ క్యాండిల్ కూడా బై చేసినా కూడా ఇక్కడ ప్రైస్ మూవ్ అవుతోంది. బట్ కానీ ప్రైస్ పైకి మూవ్ అవుతోంది, కానీ వాల్యూమ్ తక్కువగా ఉంది. ప్రైస్ పైకి మూవ్ అవుతుంది బట్ వాల్యూమ్ తక్కువగా ఉంది. అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి బిగ్ ప్లేయర్స్ లేరు అని. ఇక్కడ మనకి బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, అంటే సమ్ ల్యాక్స్లో సెల్ చేస్తున్నారు. అందుకే ఈ క్యాండిల్ ఇలా ఫామ్ అయింది. ఇక్కడ మనకి బిగ్ ప్లేయర్స్ లేరు, అందుకే క్యాండిల్ అయితే బాగానే ఫామ్ అయింది, కానీ వాల్యూమ్ తక్కువగా ఉంది. అంటే ఇది రిటైల్ బయింగ్ కిందికి వస్తుంది. అప్పుడు రిటైల్ బయింగ్ ఏంటంటే వాళ్ళు కొంతవరకు దాన్ని లాగగలరు, కానీ బిగ్ మూవ్స్ అయితే మనకి రావు అని చెప్తోంది అనమాట. కొంతవరకు వెళ్ళొచ్చు, కానీ బట్ మనకి బిగ్ మూవ్స్ అయితే మనకి రావు. సో అది మీకు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ తగ్గింది. సో ఇక్కడ కూడా వాల్యూమ్ పెరిగి మంచి క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇంకా పైకి వెళ్ళేది, బట్ అలా కాలేదు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇదేంటి అంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ప్లే చేశారు, అందుకే అంత ఫాలో అయింది. ఇక్కడ మనకి బిగ్ ప్లేయర్స్ లేరు, వాల్యూమ్ బాగానే ఉంది, కానీ బిగ్ ప్లేయర్స్ వాల్యూమ్ తక్కువ, క్యాండిల్ బాగుంది బట్ కానీ బిగ్ ప్లేయర్స్ లేరు, అంటే రీటైల్ బయింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ప్రైస్ అంత ఎక్కువగా మూవ్ అవ్వలేదు. సో మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇదొక పెద్ద క్యాండిల్, కానీ ఇక్కడ ప్రైస్ మూవ్ అవుతుంది పైకే మూవ్ అవుతుంది. పెద్ద క్యాండిల్ అంటే వాల్యూమ్స్ కూడా బాగున్నాయి, కానీ పైకి వెళ్తుంది. కానీ ఎలా ఫామ్ అయింది మనకి ఇక్కడ డోజీ ఫామ్ అయినట్టుగా కనిపిస్తుంది, కానీ కింద ఉన్నదాన్ని పుష్ చేస్తూ పైకి తీసుకెళ్లారు. ఓకే, కింద ఉన్నదాన్ని పుష్ చేస్తూ పైకి తీసుకెళ్లారు. అక్కడ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. అక్కడ వాల్యూమ్ అనేది మనకి సస్టైన్ అవుతోంది అని తెలిస్తే మనకి నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చి విత్ హై వాల్యూమ్స్ రావాలి. అలా రాకుండా నెక్స్ట్ మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. విత్ క్యాండిల్ రెడ్ వాల్యూమ్లో కూడా మీకు చూపిస్తుంది, రెడ్గా చూపిస్తూ వాల్యూమ్ కూడా తగ్గిపోయింది. అంటే ఏంటి అక్కడ మీకు అర్థం? సో ఇక్కడ బయింగ్ సస్టైనబిలిటీ లేదు, బయింగ్ చేసే వాళ్ళ సస్టైనబిలిటీ లేదు, అక్కడ తగ్గుతూ వస్తోంది. అంటే ఇది రీటైల్ బయింగ్, ఇది బయింగ్ ఉంది కానీ రీటైల్ బయింగ్, అక్కడ సస్టైనబిలిటీ లేదు అనేది మీకు అర్థమవుతుంది. సో ఇలా వాల్యూమ్ని కంపేర్ చేసుకుంటూ, క్యాండిల్స్తో కంపేర్ చేసుకుంటూ, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో కంపేర్ చేసుకుంటూ మనం ట్రేడ్ని చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఈ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ ఉంది. సో ఈ క్యాండిల్ దగ్గర వాల్యూమ్ ఉన్నా కూడా మనకి ఇక్కడ కూడా ఓకే వాల్యూమ్ బాగానే ఉంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతోంది, కానీ ఇక్కడ సస్టైన్ అవ్విందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా సస్టైన్ అవ్వకుండా నెక్స్ట్ మళ్ళీ సో ఇలా మనకి ప్రతిసారి మనం వాల్యూమ్స్ బేస్డ్ ట్రేడ్స్ తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు వాల్యూమ్ ఇక్కడ బాగానే ఉంది, వాల్యూమ్ ఓకే ప్రైస్ కూడా పెరుగుతోంది, రెండు పెరుగుతున్నాయి అంటే బులిష్ సైడ్ వెళ్ళొచ్చు అని అనుకున్నా కూడా ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా కూడా 420 నెక్స్ట్ క్యాండిల్ కోసం చూస్తారు కదా రీటెస్ట్ అండ్ కంటిన్యూషన్లో. సో 420 దగ్గర తీసుకున్నా కూడా మనకి మళ్ళీ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే 460 470 వరకు అయితే ప్రైస్ వెళ్ళింది. ఓకే బయింగ్ అనేది కుదిరింది, కానీ జస్ట్ ఫర్ స్కాల్పింగ్ మనం చేయగలిగాము. ఓకే అది దాని తర్వాత నెక్స్ట్ మనకి మంచి క్యాండిల్స్ ఎక్కడైనా ఫామ్ అయ్యాయా అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి బయింగ్ ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ మనకి మంచి సెల్లింగ్ క్యాండిల్ వచ్చిందనమాట. అలాగే వాల్యూమ్ కూడా బాగుంది, క్యాండిల్ కూడా డిక్రీజ్ అవుతోంది, అంటే బేరిష్గా చూపిస్తుంది. బేరిష్గా చూపించి ఇక్కడ సస్టైన్ అవుతుందా లేదా అని మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇంకా మనకి చార్ట్ ఈరోజు ఆగిపోయింది. సో నెక్స్ట్ మళ్ళీ ఫాలో అవుద్దా లేదా అనేది చూడాలి. ఒకవేళ దీని తర్వాత కూడా మంచి ఫాలోయింగ్ మనకు కనిపించుంటే సో ఇక్కడ బిగ్ ప్లేయర్స్ దీన్ని కిందికి తీసుకొచ్చారు అని మనం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం. అది 400ని వదిలిపెట్టేసి కన్సాలిడేషన్ని వదిలిపెట్టేసి కిందికి రావాలి అని, బట్ రాలేదు. సో బిగ్ ప్లేయర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అక్కడ మనకి ఇమీడియట్గా ఒక ఫాల్ అయితే వచ్చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నిట్లోనే ఒక ఫాల్ అయితే వచ్చిందనమాట. సో ఈ క్యాండిల్ ఒక వాల్యూమ్ పెరిగింది అంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు, అలాగే ప్రైస్ డిక్రీజ్ అవుతుంది అంటే ఇది ఫుల్లీ బేరిష్ క్యాండిల్. ఓకే ఇది ఫుల్లీ బేరిష్ క్యాండిల్. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా మనం ట్రేడ్ని ఎంటర్ చేసుకునేటప్పుడు వాల్యూమ్ చూస్తూ ఎంటర్ చేసుకోవాలి. సో వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది, అలాగే ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతోంది అంటే బుల్లిష్. ఓకేనా, తర్వాత వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది కానీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతోంది. ప్రైస్ ఏమో వెళ్తోంది పైకి, కానీ ఇక్కడ వాల్యూమ్స్ ఏం లేవు. ఇక్కడ చూడండి ఇది ప్రైస్ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంది, ఓకే ఓ మాదిరిగా వెళ్తూ ఉంది,
బట్ ఇక్కడ వాల్యూమ్స్ అయితే లేవు. ఏ క్యాండిల్కి వాల్యూమ్ లేదు, సరైన క్యాండిల్ ఫామ్ అవ్వట్లేదు. వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఏది ఫామ్ అవ్వట్లేదు. ఇక్కడ అన్ని లో వాల్యూమ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇది ఓన్లీ రిటైల్ బయింగ్. ఇక్కడ బయింగ్ అనేది ఉంది, కానీ ఇదేంటి రిటైల్ బయింగ్ మాత్రమే, ఎక్కువ సస్టైనబిలిటీ లేదు, కాబట్టి అది అలా చూపిస్తోంది. అండ్ నెక్స్ట్ మనకి ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత కూడా బయింగ్స్, ఇక్కడ మనకి క్యాండిల్స్ చూస్తుంటే మనకి ఇక్కడ వాల్యూమ్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి ప్రైస్, ఈ క్యాండిల్లో చూస్తే ప్రైస్ డిక్రీజ్ అవుతోంది. ఏమవుతోంది, ప్రైస్ డిక్రీజ్ అవుతోంది. అలాగే వాల్యూమ్ ఆఫ్ ది క్యాండిల్ కూడా చాలా పెరిగింది. అంటే ఏంటి, బేరిష్ క్యాండిల్ అని. ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. నేను టూకీగా మళ్ళీ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది. సో బేరిష్ క్యాండిల్కి ఏం జరగాలి, ప్రైస్ డిక్రీజ్ అవ్వాలి, అలాగే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు బేరిష్ క్యాండిల్ అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి కదా, గ్రీన్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. దట్స్ ఇట్. ఓకే, అది లీవ్ చేయండి. బట్ వాల్యూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. వాల్యూమ్స్ కూడా బాగున్నాయి అంటే స్టిల్ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో స్టిల్ వాళ్ళు ఉన్నారు, దాన్ని ఎలా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. బట్ కానీ ఇది ఇక్కడ ఆగిపోయింది మనకి మార్కెట్. సో చూద్దాం మరి ఫాల్ అవుతుందా లేదా ఇంకా అనేది నెక్స్ట్ డేలో రేపు చూద్దాం, రేపు ఏం జరుగుతోంది అనేది. సో మనకి ఇంకా దాని తర్వాత మనకి ఇంకొక పాయింట్ మర్చిపోయాను చెప్పేది. రిటైల్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది, బట్ ప్రైస్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో వాల్యూమ్ తక్కువ వాల్యూమ్ ఉంటుంది, ప్రైస్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది, వాల్యూమ్ పెద్దగా ఏం లేదు, కానీ ప్రైస్ కూడా ఇక్కడ కొద్దిగా డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది, బట్ అది బిగ్ ప్లేయర్స్ది కాదు. ఎవరిది, నార్మల్గా సెల్ చేస్తున్న మన రీటైలర్స్ సెల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ ఉండడం వల్ల అలాంటి క్యాండిల్ ఫామ్ అయింది. అంతేకాని అక్కడ పెద్ద బేరిష్ అనబడే క్యాండిల్ అయితే ఏం ఫామ్ అవ్వలేదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది మీరు బ్యాక్ టెస్టింగ్ చేయాలి. అర్థం కాలేదు అంటే నేను చెప్పేది నోట్ చేసుకొని మీరు బ్యాక్ టెస్టింగ్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి మూవ్స్ ఎప్పుడు వస్తున్నాయి అనేది. బట్ కానీ ఇది మీరు జస్ట్ చూసేసి అర్థమైపోయింది అని ట్రేడ్ అయితే స్టార్ట్ చేయొద్దు. దీని బేసిస్ మీద మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 వీక్ అయినా కూడా దీని మీద మీరు స్టడీ చేయాలి. అప్పుడే మీకు దీని మీద కొద్దిగా పట్టు వస్తుంది. ఎందుకు అంటే సడన్గా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అందుకే రాసుకోండి, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది. ఈ క్యాండిల్ చూస్తే ఈ క్యాండిల్ కాదు, ఈ క్యాండిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతోంది, అంటే బులిష్, బిగ్ ప్లేయర్స్ ఆర్ దేర్. ఓకే, అలాగే వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది, ప్రైస్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది, ప్రైస్ కూడా మెల్లమెల్లగా డిక్రీజ్ అవుతోంది. అంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ లేరు, ఓన్లీ ఇది సెల్లింగ్ చేస్తున్న వాళ్ళ ప్రమేయం మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతోంది, ప్రైస్ డిక్రీజ్ అవుతోంది అంటే బేరిష్గా క్యాండిల్ ఫామ్ అవుతోంది అనేది అనమాట. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతోంది, ప్రైస్ ఇంక్రీజ్ అవుతోంది అంటే ఇక్కడ కూడా బిగ్ ప్లేయర్స్ లేరు, రీటైల్ బయింగ్ మాత్రమే ఉంది. మీకు ఇది అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది అంటే జస్ట్ వాల్యూమ్స్ గురించి చెప్తాను. వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయంటే బిగ్ ప్లేయర్స్ ఉన్నారు అని, వాల్యూమ్స్ తక్కువ ఉన్నాయి అంటే రీటైలర్స్ ఉన్నారు అని. ఇది జస్ట్ కామన్ పాయింట్. ఓకే, బట్ వాల్యూమ్ ఎక్కువ ఉంటూ మన ఫేవర్లో ప్రైస్ మూవ్ అవుతుంది అంటే అప్పుడు మనం ఆ క్యాండిల్ని డిసైడ్ చేస్తాం ఎయిదర్ బులిషా బేరిషా అనేది. అంటే వాల్యూమ్ మాత్రం ఎక్కువ ఉండాలి, అది బులిష్ క్యాండిల్ అయితే బులిష్గా వెళ్తుందని, అది బేరిష్ క్యాండిల్ అయితే బేరిష్గా వెళ్తుందని. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈ క్లారిటీతో మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో ఏదైనా అర్థం కాకపోతే ఎలా అనేది అర్థం చేసుకోండి. స్టాక్స్లో కూడా చూడండి, స్టాక్స్లో కూడా ఎక్కడ బిగ్ ప్లేయర్స్ మనకి ఎంటర్ అవుతున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా స్టాక్ తీసుకున్నారు అంటే అక్కడ మనకి ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, మంచి రెసిస్టెన్స్ ఏరియా సపోర్ట్ ఏరియా దగ్గర ఫామ్ అయింది అంటే అక్కడ వాల్యూమ్ చాలా ఉంది అంటే నెక్స్ట్ డే దాన్ని బాగా పైకి తీసుకెళ్తారు. ఇంకా బిగ్ ప్లేయర్స్ అంటే చాలామంది దాని మీద ఇంకా బై చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ బయింగ్లో మనం కూడా కలిసిపోయి బయింగ్ చేస్తాం. సో ఏదైనా అంతే, బిగ్ ప్లేయర్స్ ఆడే ఆటలో మనమంతా చిన్న చిన్న పాత్రలు అనమాట. సో మనం ఆ పాయింట్స్ని క్యాచ్ చేయడానికి మనం ట్రై చేస్తాం, దట్స్ ద ట్రేడ్. అంతేకాని మనము ఏదో ఫాల్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ముందుగానే చాలామంది చెప్తుంటారు ఇక్కడ ఇంత ఫాల్ అవుతుంది, ఇది ఇంకా ఫాల్ అవుతుంది, సో ఇంత కన్సాలిడేషన్ అవుతుంది అని. దట్స్ ఐ థింక్ అది ఎవరికి తెలియని పని, ఎవరికి తెలియదు. బట్ వాళ్ళ ఊహ మాత్రమే, అంటే అలా అవ్వచ్చు అనేది వాళ్ళ
ఊహ. సో అలాంటివి ఏదైనా ప్రాబబిలిటీనే. సో అలా అవ్వచ్చు అనేది మాత్రమే మార్కెట్లో జరుగుతుంది. ఇదే అవుతుంది అనేది మార్కెట్లో ఎక్కడ జరగదు, ఎవరు చెప్పినా జరగదనమాట. సో ఇదైతే నేను నమ్ముతాను. ఇది వాల్యూమ్ గురించి అనమాట. సో మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. దీన్ని లైవ్లో వెళ్తున్నప్పుడు క్యాండిల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది చూడండి. ట్రేడ్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఫస్ట్ మీరు గమనించాలి, గమనిస్తూ ఉండాలి. సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది, మంచిగా సపోర్ట్ ఉంది, కానీ వాల్యూమ్ లేదు, లీవ్ ఇట్. ఓకే, మంచి వాల్యూమ్ ఉన్నప్పుడు మంచి ట్రేడ్ వస్తుంది. మంచి వాల్యూమ్ లేదు అంటే మనకి జస్ట్ కొన్ని పాయింట్స్ తీసుకోవడానికి మాత్రమే ట్రేడ్ దొరుకుతుంది. అలానే ట్రేడ్ ఉండదని కాదు, కొన్ని పాయింట్స్ తీసుకొని రావడానికి మాత్రమే మనకి ట్రేడ్ దొరుకుతుంది అనేది మీ మైండ్లో ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు అది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో దీని గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఏదైనా అడిగేది ఉంటే కమెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Please subscribe also.